ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ దూకుడు పెంచనుంది. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ను విచారించనుంది. కేజ్రీవాల్ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతిచ్చారు. కేజ్రీవాల్ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ను ఈ నెల 5న ఈడీ కోరింది. దీంతో సానుకూలంగా స్పందించిన లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు పర్మిషన్ ఇచ్చారు. లిక్కర్ పాలసీలో మనీ లాండరింగ్ ఆరోపణలతో కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుతో పాటు సిబిఐ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అటు విచారణకు రావాలని పలుమార్లు ఈడీ కేజ్రీవాల్కు నోటీసులు పంపించింది. అయితే ఆయన అందుకు సహకరించలేదు. దీంతో ఎల్జీని అనుమతి కోరారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ దూకుడు పెంచనుంది. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ను విచారించనుంది. కేజ్రీవాల్ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతిచ్చారు. కేజ్రీవాల్ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ను ఈ నెల 5న ఈడీ కోరింది. దీంతో సానుకూలంగా స్పందించిన లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు పర్మిషన్ ఇచ్చారు. లిక్కర్ పాలసీలో మనీ లాండరింగ్ ఆరోపణలతో కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుతో పాటు సిబిఐ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అటు విచారణకు రావాలని పలుమార్లు ఈడీ కేజ్రీవాల్కు నోటీసులు పంపించింది. అయితే ఆయన అందుకు సహకరించలేదు. దీంతో ఎల్జీని అనుమతి కోరారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు.